చిన్నాగిరెడ్డి భార్య అయినా నాకు ధనధాన్యములు భోగభాగ్యములు అష్టైశ్వర్యములు గలవమ్మా, అష్టైశ్వర్యములు గలవు. అలాగని ధనగనక వస్తువులు వాహనములు కూడా గలవు కదా. మరి నా గర్భమున ఎడమమునకు 6 మంది మగ సంతానము జన్మించిరమ్మా, మగ సంతానము జన్మించింది. మరి అమ్మాయని నన్ను అమ్మాయని నన్ను నానాన పిలవడానికి ఆడసంతు లేదు. మరి అమ్మాయని నన్ను నోటారా పిలవటానికి నా గర్భమున ఆడ సంతానము జన్మించలేదమ్మా. నేను కన్యాదానము చేయుటకు నా శీలము నీ పేరు ప్రతిష్టలు నిలుపుట కొరకై నా కడ సంతానము జన్మించలేదు కదా. మరి నా మది విలవీల్పులైన ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తిని మనసారా స్మరించినట్లయితే నా కడ సంతానము జన్మించలేము. అలాగని ఒక్కసారి కదిరి క్షేత్రములకు వెళ్ళి ఆ యొక్క కదిరి నరసింహస్వామిని కరుణారా దర్శించనచో నాకు తప్పకుండా ఆడ సంతానము కలుగునని నాకు నమ్మకం ఉన్నది కదా. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద రామ రామ
ఈ కథన క్షేత్రము పరిపాలించేవాడా స్వామి కదిరి నరసింహస్వామి వేలాది భక్తులందరూ నీ పాదపద్మముల చెరగకు చేరి పూజలు చేస్తున్నారు కదా దేవా. మరి నీ భక్తురాలు స్వామి నా కులదైవము నీవు దేవా. నిన్ను ఆశ్రయించి నీ పాదపద్మముల చెంతకు చేరారు కదా స్వామి. నా కాడ సంతానము ఇచ్చి ఆదుకో అన్నయ్యా ఆదుకో. శ్రీ శ్రీనివాసుడా Bye.